अस्सलामुअलैकुम मोहतरम नासरीन, आप तमाम का 90s न्यूज़ में इस्तकबाल है। साइबराबाद पुलिस ने 13 अरकान को धोखाधड़ी और यूपीआई फ्रॉड के सिलसिले में गिरफ्तार कर लिया है। शमशाबाद सीसीएस पुलिस ने केपीएचबी पुलिस, मादापुर पुलिस और साइबराबाद कमिश्नरेट की नारसिंगी पुलिस के साथ मिलकर राजस्थान से ताल्लुक़ रखने वाले 13 रुकनी शातिर मुलजिमान की टोली का पर्दाफाश किया, जो कि यूपीआई के जरिए फ्रॉड की वारदातें अंजाम दे रहे थे। इन लोगों ने बजाज इलेक्ट्रॉनिक्स, जो कि एक मशहूर कारोबारी इदारा है, इसको यूपीआई फ्रॉड के नतीजे में 4 करोड़ रुपए से ज़ायद का चूना लगाया। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त कुछ इस तरह से है: सोमराज, सुनील, लखराम, श्रवण, सोमराज, शिवालाल, रमेश, श्रवण, पप्पूराम, श्रवण, राकेश, रमेश, अशोक कुमार बताई जा रही है। पुलिस ने मुलजिमान के कब्जे से 1,62,000 रुपये की नकदी रकम, 50 लाख रुपए के साजो सामान और इलेक्ट्रॉनिक्स को जब्त कर लिया। पेश है 90s न्यूज़ की ख़ुसूसी रिपोर्ट। మామూలుగా మనం న్యాచురల్గా అయితే ఒక వ్యక్తి పర్చేజ్ కోసం వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, వస్తువులు కొన్న తర్వాత ఇన్స్టాంట్గా మనం పేమెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాంట్గా పేమెంట్ చేయకుండా అక్కడ ఉన్న యూపీఐ స్కానర్ని ఫోటో క్లిక్ చేయడం జరుగుతుంది. ఆ ఫోటోని ఎవరైతే వీళ్ళ కాన్స్పిరసీలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అవుట్ సైడ్ ఉంటారు కదా, మేబీ షోరూమ్ అవుట్ సైడ్ ఉండొచ్చు, మేబీ అదర్ స్టేట్లోనే ఉండొచ్చు, ఇంకా అది మనకు ఫర్దర్ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది. అతను పేమెంట్ చేస్తాడు. అంటే ఇది ఇక అది ఇప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చింది కాబట్టికనే మనకు కంప్లైంట్స్ రైజ్ చేసినారు. అంటే ఇప్పుడు యూపీఐ స్కానర్ మనం ఎందుకు పెట్టినాము, ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్జ్యూమర్ ఫెసిలిటీ, ఈజీ పేమెంట్కి, రియల్ టైం పేమెంట్కి అవకాశం ఉంటుందని. కానీ దీనిలో ఉన్న చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఎప్పుడైనా రైజ్ చేసుకోవచ్చు, 3-4 డేస్ తర్వాత కూడా రైజ్ చేసుకోవచ్చు గూడ్స్ డెలివరీ అయినాక. దాన్ని ఆసరాగా చేసుకునే అఫెండర్స్ ఈ విధంగా ఫ్రాడ్ చేయడం జరిగింది. ఇందులో మనకు సైబర్ అంటే ఐటీ ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఐటీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరిగింది. దీన్ని పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఇందులో ఆ యూపీఐ పేమెంట్స్ చేసిన వ్యక్తులతో పాటుగా వాళ్ళ వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైనా ఆర్గనైజ్డ్ వేలో ఉన్నట్లయితే మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలితే వాళ్ళ మీద కూడా మనం చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.